పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. నీ సన్నిధి, నీ కృప మాతో ఉంచావు. ఇది నాకు కొంచెం గజిబిజి అయినా నీవు నడుపుతున్నావు. ఇవి అనేకులకు వెళ్ళగలుగుతాయి. కాబట్టి ప్రభా, నీ సన్నిధిలో ప్రతి బిడ్డ నీ కొరకు చేసిన పనిని పరలోకంలో జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలకు దీవెనకరంగా ఉంచమని క్రీస్తు పేర వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. క్రిస్మస్ అనేది ఒక పర్వదినం. ఈ జగతిని, నరజాతిని జాగృతి చేసిన ఒక దివ్యమైన దినం. ఈ క్రిస్మస్ పండుగలకు పండుగ, ప్రపంచమంతా చేసుకునే పండుగ. ఇది శరీర సంబంధమైన పండుగ కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన పండుగ. మానవ జాతి మరణహోమంలోనికి దిగజారుతూ ఉండగా, పాప పంకిలంలో మానవుడు నలిగిపోతూ ఉండగా, నిత్య నరకానికి దారి చూపించి చీకటి బ్రతుకులను సైతానుడు కలుగొచేసి శరీరాశ, నేత్రాశ జీవిత దిమ్మంలో మానవ జీవితాన్ని పడగొడుతూ ఉండగా, దేవుడు నరులను ఎంతనో ప్రేమించాడు మానవుని. మానవుడు నశించకూడదు అని ఆయన దివ్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దినం. ఈ దినాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త అంతా గాన ప్రతిగానాలతో రాయబడింది. జ్ఞాన ప్రతిగానాలతో రాయబడింది. ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలో ఒక మాట రాయబడ్డట్టుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ దేవుడు ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ఒక దివ్యమైన సంగతి వెలవరచడం మనం చూస్తున్నాం. 1:28లో గాబ్రియేలు దేవదూత మరియతో ఒక దివ్య సత్యాన్ని ప్రచురించింది. దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉండును అని మరియతో చెప్పడం మనం చూడగలుగుతున్నాం. ప్రభువు నీకు తోడై ఉంటాడు అని మరియతో చెప్పిన మాట. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే మానవులకు తోడై ఉండటానికి వచ్చాడు. మానవులకు తోడై ఉన్నాడు. అందుకే ఒక పాట మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడతాం, నీవు తోడై ఉన్న చాలు నిత్యాము నాకిది మేలు అని. తోడైన దేవుడు ఉండగా కొంతమంది ధనాన్ని ఆశ్రయిస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది మనుషులను ఆశ్రయిస్తున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు. మనం ఆశ్రయించవలసింది ఒక దేవుణ్ణే కానీ ఈ భూలోక సంబంధమైన దేనిని మనం ఆశ్రయించకూడదు. అది ఎంత క్రిస్మస్ చేసుకున్నా కానీ నిరర్ధకం అది. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉండటానికి లోకానికి వచ్చాడు అన్న సంగతి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు, కాలంలోనికి ప్రవేశించాడు, కాలాన్ని కూడా పవిత్రపరిచాడు. ఎందుకంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అనే ఈ క్రిస్మస్లో యేసుక్రీస్తు మానవ కాల పరిపాలనాన్ని రెండుగా విభజించేశాడు. ఆయన రాకపూర్వం, ఆయన వచ్చినప్పుడు. దీన్ని ఏ మతం తరపున చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. యేసుక్రీస్తు ఒక్కడే చరిత్రకి, మానవునికి నాంది అనేది మనం ఈ సత్యం వలన తెలుస్తున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం జరిగిందా అంటే, అంతకు ముందే ప్రవక్త చెప్పాడు. ఏమని చెప్పాడు? యెషయా గ్రంథంలో మనం చూస్తే, ఆలకించడి, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును అనే సత్యం దేవదూతలు చెప్పకముందే ప్రపంచంలో ఒక ప్రవక్త ఈ దివ్యమైన సంగతిని రాయటం మనం చూడగలుగుతున్నాం. ఆయన రక్షకుడిగా అరుదించాడు. ఆ రక్షకుడిని సంరక్షకుడిగా వాడుకోవద్దండి. నీ క్షేమం కోసం, కుటుంబం క్షేమం కోసం వాడుకోకూడదు. ఆయన రక్షకుడిగా ఎందుకు వచ్చాడు అంటే, చీకటిలోనూ అంధకారములోనూ మరణఛాయలో ఉన్న మనల్ని అరుణోదయ కాంతిగా ప్రకాశించి నిత్య జీవితానికి, నిత్య రాజ్యానికి, ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అది మర్చిపోకూడదు. యేసు ఎందుకు వచ్చాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. నిత్య నరకానికి పోకుండా నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి వచ్చాడు ఆయన. మనం నశించకుండా నిత్య జీవమేయటానికి వచ్చాడు ఆయన. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. పండగ చేసుకోవడానికే రాలేదు ఆయన, పరలోక పండగ చేయించడానికి మన చేత వచ్చాడు. నీవు ఈ లోకంలో
నీవు ఎలాంటి వాడివి అంటే ఒక అల్పజీవి. ఈ లోకంలో మానవుడు నీకు తోడై ఉండాలి. ఆ మానవుని దేవుడు ఏం చేస్తాడు అంటే తన మార్గంలోనికి నడిపించి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు అనే గొప్ప సత్యం మనం తెలుసుకోవాలి. ఈ నిజం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చిన దేవుడు సంరక్షకుడిగా రాలేదు, రక్షకుడిగా వచ్చాడు. అంటే ఏంది? పాపాంధకారము నుండి, మరణాంధకారములో నుండి మనం పడిపోకుండా మన మరణానికి, మన పాపానికి ప్రాయశ్చిత్తంగా కల్వరిలో రక్తమేసి, రక్తము చెందించి మనల్ని క్రయధనముగా కొనుక్కొని మన కొరకు నిత్య రాజ్య ద్వారాలను తెరిచాడు. అందుకేసి వచ్చాడు. రెండవది మనం ఇంకా ఏం చూస్తున్నామంటే పశువుల కాపర్లకు చెప్పబడిన సంగతి, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. దేవుని నమ్మితే సమాధానం వస్తుంది, కానీ సమాధానం అనేది నీకు ఏ రూపాన రాదు, ఏ రూపాన భూలోకంలోకి రాదు. ఎందుకంటే అసమాధానకర్త అయిన సైతాను వ్యక్తుల్లోనికి ప్రవేశిస్తున్నాడు, కుటుంబంలోనికి ప్రవేశిస్తున్నాడు, సంఘంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఎక్కడా కూడా మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నాడు. వాడి పని అదే, అసమాధానం వాడి పని. కాబట్టి సమాధాన స్రవంతులు నీ జీవితంలో ప్రవహించాలి అంటే దూతల చేత మనుషులకు పంపించిన ఒక గొప్ప సత్యం ఏందంటే ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఎలా ఉంటాం ఆయనకిష్టలంగా? భూలోకంలో మనమందరం ఇష్టలంగా ఉండాలి అంటే మన తమ్ముడు తప్పు చేసినా అది న్యాయమని తీర్చాలి, కానీ తప్పు చేసే తమ్ముడికి అన్యాయంగా పట్టము మన కులముతో మతముతో కడుతుంటే అది ఎక్కడ న్యాయము, ఎక్కడ ధర్మం, ఎక్కడ శ్రేష్టమైంది? అది నీచత్వమైంది అది కదా. తమ్ముడు తనవాడైన ధర్మం కరెక్ట్గా ఉండాలి. మానవుడు చేసే అక్రమం అది, అన్యాయం అది. అందుకే ఆయనతో సమాధానం కలగాలంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడ్డ మంచి మాట ఏంది అంటే ఆయనతో సహవాసము చేసి తినా మీకు సమాధానము, అది మీకు మేలు కదా. మనుషులతో సహాయం చేసి మావాడు అని చెడువాన్ని ఎంట వేసుకొని వచ్చటం అది ధర్మం కాదు. ఆ పాపంలో ఎక్కువ పాపం సపోర్ట్ చేసిన వారికి ఉంటుంది. వారి కుటుంబాలకి ఆ శిక్ష తప్పక 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 ఉంటుంది. ఎందుకంటే చెడును మనం ఎప్పుడు కూడా కలిసిపోకూడదు. మనం ఎవరిని కలవాలంటే యేసుక్రీస్తుని కలవాలి. మూడవదిగా మనం చూస్తే ఆయన ఈ లోకానికి వచ్చింది పాప జీవితానికి మనం దాసోహం చెప్పి క్రీస్తుతో మనం నడవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చింది. మనం పాపంతో దాసోహం లేకుండా క్రిస్మస్ మనం చేసుకుంటే అది నిరర్ధకం అవుద్ది. పాపాన్ని మనం దాసోహం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టినాక ఈ లోకం ఒక ధన్యకరమైన లోకమైంది. ఒక మరియనే కాదు, యేసుక్రీస్తులోకి వచ్చిన వాళ్ళందరూ ధన్యులయ్యారు. ఏమిటి ఆ ధన్యత అంటే ఒక నూతన సృష్టిగా మారిపోయారు వాళ్ళు. ఒక మతంతో, కులంతో, ఒక జాతితో సంబంధం లేకుండా పునరుద్ధాన శక్తి కలిగిన పునరుద్ధాన క్రైస్తవులు అయిపోయారు. కాబట్టి ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు ఇంకా గొంగలి పురిగ్గా ఉంటేట నూతన సృష్టిగా రూపాంతరం చెందాం. అందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన మనసు కలిగి ఉండటానికి, తన స్వరూపం కలిగి ఉండటానికి, తన పోలిక కలిగి ఉండటానికి. ఏదైతే ఏదేను తోటలో పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వటానికి వస్తే ఒక పండగే పరమార్థం అనుకుంటే చాలా తప్పు. ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఏదైనా తోటలో మానవ జాతి ఏదైతే పోగొట్టుకున్నదో దాన్ని తిరిగి ఇవ్వటానికి యేసు వచ్చాడు. దేవుడు మేము దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మేము ఏది పోగొట్టుకున్నామో ఆ పోలిక బాగా కావాలి. ఈ మానవ పోలిక కాదు, ఈ జాతి సంబంధమైన పోలిక కాదు, ఈ లోక సంబంధమైన పోలిక కాదు. అలా అయితే మా కుటుంబాలు పాడవుతాయి. అలా అయితే మేము నిత్య నరకానికి పోతాం. నీ పోలిక మాకు దయచేసి నీ రక్షణ మా హృదయాంతరంగంలో ఆనందంగా ప్రవేశించి నీవు మాకు తోడై నడిపించమని, ఈ గానలహరిని నీవు దీవించమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మిగతా రన్ చేయండి.
త్వరగా రన్ చేయండి, పాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు. టైం స్పీడ్ చేయండి.